శ్రీమద్ వాల్మీకి రామాయణం యుద్ధకాండం 114వ సర్గమునందు పతి వియోగమునకు గురి అయిన మండోదరి పలు రీతుల విలపించుట, శ్రీరాముని ఆదేశానుసారము విభీషణుడు రావణునకు దహన సంస్కారములను ఆచరించుట గురించి వివరింపబడినది. అట్లు విలిపించుచున్న ఆ రాక్షస స్త్రీలలో రావణునకు ప్రీతిపాత్రురాలు పెద్ద భార్య అగు మండోదరి దైన్యముతో భర్తను పరికించి చూచెను. పిమ్మట ఆ దీనురాలు తన పతి అగు దశగ్రీవుడు యుద్ధమున అద్భుతమైన సామర్థ్యము గల రాముని చేతిలో హతుడై రణభూమి యందు పడియుండట గమనించి అతనికి పట్టిన దుర్గతినికి ఎంతయో విలిపింపసాగాను. పూజ్యుడా, కుబేరుని సోదర, వీరుల్లో సుప్రసిద్ధుడైన నీవు కోపముతో కన్నులెర్ర చేసినప్పుడు బ్రాహ్మణులు, ఋషులు, గంధర్వులు, కడకు దేవేంద్రుడు సైతము నీ ముందు నిలబడుటకు వణికిపోయేడు వారు కదా. ఆకాశమున సంచరించినట్టి చారణులు కూడా నీకు బీతిల్లి అన్ని దిక్కులకును పారిపోయేడు వారు. రాక్షస శ్రేష్ఠ, మనుష్యమాతృడైన రాముని చేతిలో రణమున పరాజితులైనందులకు నీకు సిగ్గు కలగలేదా? నాదా, నీ పరాక్రమముచే ముల్లోకములను ఆక్రమించి సుసంపన్నుడవైతివి. యుద్ధమున నిన్ను ఎవరనూ ఎదిరింపజాలరు. అంతటి వాడవైన నిన్ను ఒక మానవ మాతృడు, అందున ఒక వనవాసి ఎట్లు చంపగలిగెను? నీవు సంచరించడి లంకానగరమునందు మానవులు ఎవరనూ ప్రవేశింపజాలరు. పైగా నీవు కామరూపుడవు. అట్టి నీవు సమరమున రాముని చేత హతుడైతివి. ఇట్లు జరుగుత అసంభవము. ఇది నమ్మదగినదియూ కాదు. వివిధములకు సకల యుద్ధోపకరణములతో సన్నద్ధుడువై ఉన్న నిన్ను కథనరంగమున శ్రీరాముడు చంపినాడన్న విషయమును నేను నమ్మలేకయున్నాను. నాదా, అసంఖ్యాక రాక్షస బలములతో గూడియున్న నీ తమ్ముడగు కరుడు జనస్థానమునందు ఈ రాముని చేతనే హతుడయ్యను. కనుక ఇతడు మానవ మాత్రుడు కాదు. దేవతలకు ప్రవేశింప సాధ్యము కాని లంకానగరమునందు ఇతని సేవకుడైన హనుమంతుడు ప్రవేశించి ముప్పు తిప్పలు పెట్టి మనల్ని వ్యధలపాలు చేసెను. శ్రీరాముని అనుచరులైన మహాపరాక్రమశాలులకు వానరోత్తములు మహాసముద్రంపై సేతువును నిర్మించిరి. ఆ సంఘటనను బట్టియే శ్రీరాముడు మానవమాత్రుడు కాడేమో అని నేను సందేహించి తిని. లేదా కాలపురుషుడే నిన్ను వధించుటకై ఊహలకు అందని మాయను పన్ని శ్రీరాముని రూపంలో స్వయంగా ఇచ్చటికి వచ్చి ఉండవచ్చును. మహాబలశాలి, అట్లు కాక ఇంద్రుడే ఈ రూపమును వచ్చి యుద్ధమున నిన్ను వధించినా ఏమి? ఇది నా భ్రాంతి గాని నీ పేరు విన్నంతనే గడగడలాడేడి ఆ సచీపతికి సమరరంగమునందు నీ సమక్షమును నిలబడగల శక్తి ఎక్కడిది? వాస్తవముగా నాకు ఇట్లు తోచుచున్నది. శ్రీరాముడు మహాయోగి, సనాతనుడైన పరమాత్మ, ఆది మధ్యాంత రహితుడు, మహత్తులకు మించిన మహత్తైన వాడు, అజ్ఞానమనేటి చీకట్లను రూపుమాపువాడు, సమస్త ప్రాణులను పోషించువాడు, శంఖ చక్ర గదాధారి, వక్షస్థలమునందు శ్రీవత్సము అను చిహ్నము గలవాడు. ఈయన హృదయము లక్ష్మీ నిలయము, ఇతరులకు ఎవరికినీ జయింపశక్యము కాని వాడు, క్షీణము లేనివాడు, పరిణామరహితుడు, మొక్కుబోని పరాక్రమం గలవాడు. ఇంత ఏలా ఇతడు సాక్షాత్తు ఆ శ్రీమన్నారాయణుడే. లోకహితార్థమై ఇట్లు మానవ రూపంన అవతరించిన వాడు. ఈయనకు అనుచరులుగానున్న ఈ వానరులెల్లరూ దేవతల అంశలే. సర్వలోకేశ్వరుడైన ఈ దివ్య తేజస్వి సమస్త రాక్షస పరివారములతో కూడి ఉన్న నిన్ను హతమార్చినాడు. నాదా, పూర్వము నీవు ఇంద్రియములను నిగ్రహించి మహాశక్తిమంతుడవై ముల్లోకములను జయించితివి. ఇప్పుడు ఇంద్రియములు ఆ వైరమును స్మరించుచున్నవా అన్నట్లు నిన్ను నిర్జించినవి.
శ్రీరామునితో విరోధమును పెట్టుకొనవలదు అని ఇదివరలో నేను ఎంతగా ప్రాధేయపడినను దానిని నీవు పెడచెవిన పెట్టితివి. దాని ఫలితమే ఈ మరణము. రాక్షసేశ్వర, నీవు కామాతురుడవై సీతాదేవికై అభిలాషపడితివి. నీ ఐశ్వర్యము, శరీరము, నీ పరివారములు నాశనమొగట కొరకే నీకు ఆ దుర్బుద్ధి పట్టినది కాబోలు. దుర్మతి, సీతాదేవి పాతివ్రత్యమున అరుంధతి కంటెను రోహిణి కంటెను ఉత్తమరాలు. ఆమె జగజ్జనని. అట్టి మాల్యురాలిని అపహరించుకొని వచ్చి నీవు తప్పు పని చేసితివి. ఇది ఎంతేని అనుచితము. నాదా, సీతాదేవి క్షమాగుణమున భూదేవిని మించినట్టిది. లక్ష్మీదేవి వలె ఈమె సర్వసంపదకును పెన్నిది. సర్వాంగ సుందరి, పతిసేవా పరాయణ. నిర్జనారణ్యములో దీనురాలే ఒంటరిగానున్న ఆ ఉత్తమరాలిని నీవు మారుచిని ద్వారా మోసగించి తీసుకుని వచ్చితివి. ఆ మైథిలిని పొందవలనని నీ కోరిక తీరలేదు సరికదా. ఆ సాత్వి తపప్రభావంనే నీవిట్లు బుగ్గిపాలేతివి. నీ సంపదను అయిన నన్ను కాదని ఇట్లు చేయుట నా దౌర్భాగ్యమే. నాదా, ఇంద్రుడు, అగ్ని మొదలగు దేవతలందరినీ గడగడలాడించిన నీవు గొప్ప తపశ్శాలివి. అట్లు సీతాదేవిని అవమానపరిచియు నీ తపప్రభావమునే నాడు దగ్ధము కాకుండా ఉంటివి. తగిన సమయం వచ్చినప్పుడే కర్త తానొచ్చిన దుష్కృత్యములకు ఘోర ఫలములను తప్పక పొందగలడు. ఇందులకు ఎట్టి సందేహమూ లేదు. సత్కార్యములను చేసినవాడు శుభఫలములను పొందుచుండును. దుష్కార్యములకు పాల్పడినవాడు దుష్ఫలములనే ప్రాప్తించుచుండును. అందువల్లనే సత్పురుషుడైన విభీషణుకు సుఖమబ్బెను. పాపాత్ముడమైన నీకు ఈ దుస్థితి పట్టినది. నీవు కోరుకుని ఉన్నచో సీతాదేవిని మించిన సుందరీమణులు ఎందరో నీ ఇంటనే గలరు. కాని నీవు కామాతుడవైనందున ఆంపే గల మోహముచే ఈ విషయమును గ్రహింపవైతివి. వంశోన్నతిని బట్టి గాని, అందచందముల్లో గాని, చదువు సంజల విషయమును గాని సీతాదేవి నాకంటే మెన్నయనేది కాదు. కనీసము నాతో సమానురాలు కాదు. కాని ఆంపే గల మోహముచే ఈ వాస్తవమును తెలుసుకొనుకుంటివి. సమస్త ప్రాణులకును ఏ విధముగాను అకారణముగా మృత్యువు ప్రాప్తించదు. అయితే సీతాదేవిని అపహరించుకొని వచ్చుట వలన నీకు ఈ మృత్యువు దాపరించినది. మైథిలి రూపములో నీ చావుని దూరం నుండి నీవే స్వయంగా తెచ్చుకొంటివి. ఇక మీదట సీతాదేవి శ్రీరామునితో కూడి హాయిగా విహరింపగలదు. దురదృష్టవంతురాలైనందున నేను అంతులేని ఈ శోక సముద్రంలో పడిపోయి తిని. మహావీర, కైలాసమునందును, మందరగిరి మీదను, మేరు పర్వతం పైనను, కుబేరుని వనమైన చైత్రరథమునందును, నందనవనము మొదలగు సమస్త దివ్య వనముల యందును నీతో గూడి సంతోషంగా విహరించి తిని. నేను చిత్ర విచిత్రములైన వస్త్రాభరణములు ధరించి మన స్థాయికి తగిన విమానములో వైభవోపేతముగా వివిధములగు ఆయా దేశములను దర్శించుచు నీతో గూడి విహరించి తిని. అట్టి నేను నీవు మరణించుట వలన నాటి కామభోగములను అన్నిటినీ కోల్పోయి తిని. ఆ భోగభాగ్యములకు దూరమై ఒక సామాన్య స్త్రీని అయితిని. ఛీ, రాజభోగములు, సంపదలు అన్నీను చంచలములు కదా. మహారాజా, నీ ముఖము మిక్కిలి సుకుమారమైనది. నీ కనుబొమ్మలు, చర్మము సుందరమైనవి. నాసిక సమున్నతమై మనోజముగా నుండెడిది. తనుజ్యుతులు చంద్రకాంతిని, పద్మశోభలను కలిగి సూర్యుని తేజస్సులతో విరాజిల్లుచుండును. నీ ముఖము కిరీట కాంతులతో దగదగలతో తేజరిల్లుచుండెడిది. ఎర్రని నీ అధరములు మనోహరములు.
నీ కండకుండలములు మిలమిలలు మనోజ్ఞములు. పానశాల యందు నీ చూపులు మత్తిల్లి చంచలముగా నుండిడివి. నీ ముఖము వివిధములగు పూలమాలలతో అలంకృతమై సుందరముగా ఉండేది. చిరునవ్వుతో నీవు పలికెడి వచనములు మధురముగా ఉండేవి. ప్రభు, అట్లు మనోజ్ఞమైన నీ ముఖము నేడు కాంతిహీనమై ఉన్నది. నీ ముఖము శ్రీరాముని బాణములచే చిన్నాభిన్నమై రక్తధారలతో తడిసి ఉన్నది. అది అట్లు గాయపడుచే కొవ్వు మాంసము వెలికి వచ్చినవి. అది రథదూరులచే వ్యాప్తమై భీకరముగానున్నది. నాదా, నాకు వైదవ్యమును తెచ్చిపెట్టిన నీ మృత్యువు ఇట్లు కలుగునని మందభాగ్యురాలైన నేను ఎన్నడూ ఊహించనైతిని. నేను దానవరాజైన మయుని యొక్క తనయను, రాక్షస ప్రభువైన రావణునకు భార్యను. నా కుమారుడైన మేఘనాథుడు ఇంద్రుని జయించినాడు అని నేను మిగులు గర్వపడి చెందిన దానను. బలపౌరుషంలో ఎంతో ప్రసిద్ధులైన ఈ రాక్షస యోధులు మహాశూరులు, శత్రువులను పరిమార్చిన వారు, సమర్థులు, ఎవరికి భయపడిన వారు అని నేను గట్టిగా విశ్వసించుడి దానను. రాక్షస శ్రేష్ఠ, ఇట్టి ప్రభావశాలుడైన మీ అందరికును ఒక మానవ మాతృని వలన అనూహ్యమైన ఇట్టి భయస్థితి ఎట్లు సంభవించినది? ప్రభు, నీ శరీరము స్వచ్ఛమైన ఇంద్రనీలమణుల వలె శ్యామవర్ణము గలది, మహాపర్వతము వలె ఉన్నతమైనది. భుజకీర్తులతోడను వైడూర్యములను పొగిడిన దండకడియములతోడను ముత్యాల హారములతోడను వివిధములగు పూలమాలలతోడను విరాజిల్లుచుండెడిది. విహారములయందు నీ తనువు మిగుల దర్శనీయముగా నుండిది. సమరాంగణమున దగదగలు చిమ్ముచుండెడిది. విద్యుత్కాంతులతో మేఘము వలె ఆభరణ శోభలతో రాజిల్లుచుండెడిది. ఆ శరీరమే నేడు వాడి అయిన పెక్కు బాణములచే వ్యాప్తమై స్పృశించుటకే వీలుకానుగా ఉన్నది, కౌగిలించుటకు అసాధ్యముగానున్నది. రాజా, 7 పందిముళ్ళ వంటి బాణములతో నీ శరము అంతటును అందున ఆయువు పట్టువల ఎందును వ్యాప్తమై ఉన్నది. రక్తనాళములన్నీయును చిన్నాభిన్నములై ఉన్నవి. నీలవర్ణము గల నీ దేహము రక్తసిక్తమై ఉండుట వలన పింగళవర్ణంతో విలసిల్లుచున్నది. నీ తనువు వజ్రాయుత ప్రహారములకు గురి అయి ముక్కలైన పర్వతము వలె సమరభూమి యందు పడి ఉన్నది. ప్రాణేశ్వర, ఇది స్వప్నమా లేక నిజమా? మహావీరుడువైన నీవు రాముని చేతిలో ఎట్లు మడిసితివి? నీవు మృత్యుదేవతకే మృత్యుడవు. అట్టి నీవు ముచ్చువాత ఎట్లు పడితివి? నాదా, నీవు ముల్లోకముల సంపదలను అనుభవించిన వాడవు. త్రిలోక వాసుకును భయసంభ్రమములకు కలిగించిన వాడవు. లోకపాలులను జయించిన వాడవు. నీ భుజబల ప్రభావమున శంకరునితో పాటు కైలాస పర్వతమును కూడా ఎత్తిన వాడవు. గర్వితులను బంధించి నీ పరాక్రమమును చాటిన వాడవు. వరముల శక్తిచే లోకములను క్షోభపెట్టిన వాడవు. సింహగర్జనను గావించి సకల ప్రాణులను భీతిల్ల చేసిన వాడవు. శత్రువుల ఎదట గర్భోక్తులను పలికిన వాడవు. భీకర కృత్యములకు వనచెడి నీ సైనిక సమూహములను రక్షించుచుండెడి వాడవు. వేల కొలది దానవ ప్రముఖులను యక్షులను హింసించిన వాడవు. నివాత కవచులు అను రాక్షసులతో మైత్రి నెరిపిన ప్రభువు. పెక్కు యజ్ఞములను ధ్వంసమునొచ్చిన వాడవు. నిన్ను ఆశ్రయించిన వారిని ఎల్లప్పుడూ ఆదుకొనుచుండు వాడవు. ధర్మ వ్యవస్థను చిన్నాభిన్నమునొచ్చిన వాడవు. యుద్ధమునందు మాయను ప్రయోగించుచుండెడి వాడవు. ఆయా దిక్కుల నుండి దివ్య భామినులను, అసుర కన్యలను, మానవ యువతులను బలాత్కారముచే తీసుకుని వచ్చిన వాడవు. శత్రు వనితలను శోకమున ముంచిన వాడవు. నీ స్వజనులైన రాక్షసులకు నాయకుడువు. లంకాద్వీపమునకు సంరక్షకుడవు. నీ శిరస్సును అగ్నికి ఆహుతిగా నిచ్చుట వంటి భీకర కర్మలను గాంచిన వాడవు.
నీ సతులమైన మా వంటి వారికి సుఖభోగమును కూర్చిన వాడవు, రతికుల్లో మేటివి. ఇట్టి ప్రజ్ఞాశాలివి నా భర్తవు అయిన నిన్ను శ్రీరాముడు రణరంగమును హతమార్చినను అనాథనైన నేను నిన్ను చూచుచూ స్థిరముగా జీవించి ఉంటిని కదా. దీనిని బట్టి నిజముగా నేను పాషాణ హృదయను. రాక్షసేశ్వర, ఉత్తమోత్తములైన తల్పములపై హాయిగా శయనించుచుండెడి నీవు ఇట్లు కటిక నేలపై దుమ్ము కొట్టుకుని ఏలపడి ఉన్నావు. నా తనుడైన ఇంద్రజిత్తు యుద్ధమున లక్ష్మణుచే హతుడైనప్పుడే నేను గుండె పగిలి తిని. ఇప్పుడు ఇట్లు నీవును నేలపాలగుడతో తీవ్రంగా వ్యతకు గురియే జీవోత్సవమునైతిని. బంధుజనులకు దూరమైన నేను అంతగా శోకించుటలేదు. నాదా, కామాది సమస్త భోగములకు ప్రదాతమైన నిన్ను కోల్పోయి కలకాలము తీరని శోకములో మునిగిపోయి తిని. మహారాజా, నేడు దుర్లభమైన వీరస్వర్గమును పొందితివి. ఇంక నీవు లేకుండా నేను బ్రతకజాలను. కాబట్టి దుఃఖార్తురాలనైన నన్ను కూడా నీ కడకు తీసుకుని పొమ్ము. స్వామి, నిస్సహాయురాలనైన నన్ను ఇచట్నే వదిలి నీవు ఒక్కడవే ఏల వెళ్ళగోర్చున్నావు? అభాగ్యురాలనైన దైన్యముతో ఎంతగా విలిపించినను నాతో మాట్లాడవేమి? ప్రభు, మేలి ముసుగు లేకుండా నగరద్వారం నుండి బయటపడి కాలినడకతో వచ్చినందులకు నాపై నీకు కోపం రాలేదు కదా? నాదా, పత్నులందరిపై నీకు గల ప్రేమ అపారము. మేలి ముసుగులు లేకుండా సిగ్గుతో తలలు వంచుకొని బయటకు వచ్చిన నీ భార్యలను అందరినీ ఒక పరి చూడుము. ఈ స్థితిలో ఇచ్చటికి వచ్చినందులకు వారిపై ఏల కోపపడకుండుదువు? నాదా, ఇంతవరకును నీతో క్రీడించుచూ వచ్చిన నేను ఇప్పుడు ఇట్లు విలపించుచుంటిని. నన్ను ఏలా ఆదరింపవు, ఊరడింపవేమి? రాజా, నీవు పెక్కుమంది కులస్త్రీల భర్తలను చంపి వారిని విధవలను చేసితివి. వారందరూ పతివ్రతలు, ధర్మపరాయణులై నిరతితో పెద్దలను సేవించుచుండెడి వారు. నీచే అవమానితులైన ఆ సతీమణుల తీరని దుఃఖమే నీ పాలిట శాపమే నీవు ఇట్లు శత్రువు చేతిలో నిహతుడవునట్లు చేసినది. రాక్షసరాజా, నిష్కారణంగా పతివ్రతల యొక్క అశ్రుబిందువులు భూమిపై పడరాదు. అట్లు పడినచో పెక్కు అనర్థములు సంభవించును అన్నది పెద్దల మాట. ఆ జనశ్రుతి నీ విషయమును ఇప్పుడు నిజమైనట్లు ఉన్నది. రాజా, నీ పరాక్రమముచే సమస్త లోకములను ఆక్రమించి వీరుడునని విర్రవీగుచుంటివి. అయితే దొంగవలే ఒక పరిస్థితిని అపహరించుకొని వచ్చితివి. ఇట్లు శుద్రమైన పనిని ఎలా చేసితివి? శూరుడైన వాడు ఇట్టి నీచకృత్యమునకు పాల్పడడు. బంగారు లేడి నెపముతో శ్రీరాముని మోసగించి ఆయన్ను ఆశ్రమమునకు దూరముగా పంపితివి. పిమ్మట ఒంటరిగానున్న రామపత్నిని అపహరించుకుని వచ్చితివి. ఇది పిరికివాని లక్షణము. యుద్ధములో నీవు ఎప్పుడైనను పిరికితనమును చూపించినట్లు నేను ఎరుగను. కానీ దౌర్భాగ్యవశమున సీతాపహరణము అను పిరికి చేష్టకు ఒడిగట్టితివి. ఇది నీ వినాశ సూచకము. ఆ పాపఫలముగానే నీకు నేడు వినాశనము దాపరించినది. రాజా, నా మరిది అయిన విభీషణుడు భూత భవిష్యత్తులను బావుగా ఎరిగినవాడు. ప్రస్తుత కర్తవ్యమును నిశ్చయించుటలో దక్షుడు, సత్యవచనుడు. నీవు సీతాదేవిని అపహరించుకుని వచ్చుటను చూచి ఆ మహాత్ముడు కొంత చింతించి పెద్దగా నిట్టూర్చి, ఇక రాక్షస వినాశనం తప్పదు అని పలికి ఉండెను. కామక్రోధములకు వశుడవై నీవు స్త్రీ వ్యామోహంలో పడుట వలననే అతడు చెప్పినట్లుగానే ఈ రీతిగా
రాక్షస ప్రముఖుల వినాశనము జరిగినది. మూలమునకే ముప్పు తెచ్చిపెట్టడి తీవ్రమైన ఈ అనర్థము నీ మూలముగానే వచ్చినది. రాక్షసులెల్లరూ ఇట్లు దిక్కులేని వారొకడుకు నీవే కారకుడువు. నీవు బలపరాక్రమ సంపన్నుడవు. యుద్ధమునందు పోరాడి వీరమరణము పొందితివి. అందువలన నీకై నేను శోకింపవలసిన పని లేదు. కానీ స్త్రీ సహజమైన దౌర్బల్యము వలన నా మనస్సు ఇట్లు దైన్యమునకు లోనైనది. నీ పాపపుణ్యములను వెంటబెట్టుకొని నీవు వీరోచిత గతికి చేరితివి. నీవు నాకు శాశ్వతముగా దూరమొకటి వలన నేను తీరని దుఃఖంలో పడిపోయి తిని, కావున నేను అనుక్షణము శోకించుచున్నాను. స్వామి, నీ బంధువులు మిత్రులు నీ మేలుగోరుచు నీతో పెక్కు హితవచనములను పలికిరి. కాని వాటన్నిటినీ పెడచెవిన పెట్టితివి. కడకు నీ సోదరులు పలికిన మంచి మాటలను కూడా నీవు ఏమాత్రమూ పట్టించుకోపోయితివి. విభీషణుడు యుక్తియుక్తముగా శాస్త్ర ప్రమాణములతో ప్రయోజకరణములు శ్రేయదాయకములు అయిన పెక్కు వచనములను సవినయముగా నీతో పలికెను. కాని అతనిని కీడు తలిపెట్టుడు జ్ఞాతిగా భావించి అతని మాటలను ఆలకింపబైతివి. మారీచుడు, కుంభకర్ణుడు, మా తండ్రి యగు మయుడు నీతో పలు విధముల హితవచనములను పలికియుంటిరి. కాని నీవు బలగర్వముతో వాటిని తృణీకరించితివి. దాని ఫలితమే ఈ దుస్థితి. నాదా, నీవు నీలమేఘము వలె శ్యామవర్ణము గలవాడవు. పీతాంబరములను అందమైన భుజకీర్తులను ధరించియున్నవాడవు. రక్తసిక్త గాత్రుడవై కాళ్లను చేతులను నేలపై చాచి నిద్రించుచున్న వాని వలె ఇట్లు పరుండిటి వేళ శోకమును కుమిలిపోవచ్చు ఇంతగా విలిపించుచున్న నాతో మాట్లాడవేలా? మహావీరుడు, సర్వసమర్థుడు, యుద్ధముల్లో వెన్నుచూపని వాడు అగు రాక్షస శ్రేష్ఠునకు నీవు దౌహిత్రుడవు. అట్టి నీవు కనీసము ఒక్కసారి అయినను నా వైపు చూడవేమి? నీవు శ్రీరాముని చేతిలో ఒక క్షణకాలము కిందటనే పరాభవమును పొందితివి. శత్రువుచే పరాభవం పాలైనను నీకు ఎట్లు నిద్ర పట్టుచున్నది? లెమ్ము లెమ్ము. ఇంతవరకును నీకు భయపడి వెనుకాడిన సూర్యకిరణములు నేడే లంకలో ప్రసరించుచున్నవి. రాజా, సూర్యకాంతితో విరాజిల్లునట్టి నీ పరికతో పెక్కుమంది శత్రువులను హతమార్చి ఉంటివి. ఇంద్రునిచే వజ్రాయుధము వలె ఇది నిరంతరము నీ పూజలను అందుకొనుచుండెడిది. బంగారంతో అలంకృతమైన ఈ పరిగ రణమున శత్రువులను పరిమార్చుటలో తిరుగులేనిది. అట్టి నీ పరిగ శ్రీరాముని బాణముల దెబ్బకు వేల కొలది మొక్కలై చెల్లాచెదురుగా పడిపోయినది. ఈ సమరభూమిని నీ ప్రియురాలి వలె గాఢముగా కౌగులించుకొని ఇట్లు పండుకొని ఉంటివి. నేను నీ ప్రియురాలిని కానా? కనీసము నాతో మాట్లాడుటకు కూడా ఇష్టపడకుండివేలా? నీవు అశ్వులను కోల్పోయినను శోకముచే కుమిలిపోవచ్చున్న నా ఈ హృదయము 1000 ముక్కలుగా బ్రద్దలగుటలేదేమి? నా హృదయము ఒక పాషాణము. ఇట్లు విలిపించుచున్న మండోదరి నేత్రములు అశ్రువులతో నిండిపోయిను. భర్తపై గల ప్రేమచే ఆమె హృదయము ద్రవించిపోగా శోకపీడితురాలై మూర్ఛిల్లి రక్తసిక్తమై ఉన్న రావణుని వక్షస్థలంపై పడెను. అప్పుడు ఆమె సంధ్యాకాలమున ఎర్రని కాంతులతో ఒప్పుచున్న నల్లని మేఘంపైనున్న మెరుపుతీగ వలె బాసిల్లుచుండెను. దుఃఖితురాలైనట్లు పడి ఉన్న మండోదరిని శోకాతురులైనున్న ఆమె సపత్నులు లేవదీసి కూర్చుండబెట్టి ఇట్లు ఓదార్చిరి. దేవి, బాల్య, కౌమార, యవ్వన,
వార్ధక్య దశలు గల లోకుల యొక్క జీవనము అస్థిరముననియు రాజుల సంపదలు చంచలమనియు నీవెరుగవా ఏమి? ఇట్లు వారును వృద్ధ స్త్రీలను ఆమెను ఓదార్చుచున్నప్పటికీ తన వక్షస్థలము కన్నీటితో తడిసి పోవుచుండగా ఆమె బోరుబోరుని బిగ్గరగా ఏడవసాగెను. ఇది ఇట్లుండగా శ్రీరాముడు విభీషణుతో, ఈ స్త్రీలను ఇక్కడి నుండి పంపివేయుము, నీ సోదరుడు రావణునకు దహన సంస్కారములను నేర్పుము అని పలికెను. శ్రీరాముడు ఇట్లు సూచించిన పిమ్మట ధర్మజ్ఞుడు వినయాన్వితుడు అయిన విభీషణుడు ధర్మార్థ సహితములైన శ్రీరాముని వచనములను గూర్చి మనస్సున బావుగా తర్కించుకొనెను. రఘువరుని మాటలను పాటించు విషయమున ప్రత్యుత్తరముగా ఆ ప్రభువుతో ఇట్లు పలికెను. రఘువర, ఈ రావణుడు ధర్మ మార్గమును విడనాడినవాడు, కఠినాత్ముడు, క్రూరుడు, అసత్యవాది, పరస్త్రీల ఎడ గౌరవభావము లేనివాడు కనుక ఇటు వానికి అంత్య సంస్కారములను నడుపుటకు నాకు ఇష్టము లేదు. ఈతడు నాకు సోదన రూపంలోనున్న శత్రువు, అందరికీ కీడు తలపెట్టుచుండువాడు. నాకంటే పెద్దవాడైనందున ఇతడు నాకు పూజ్యుడే అయినను అకృత్యములకు పాల్పడిచుండెడి ఇతడు నాచే పూజలను అందుకొనదగడు. ఇతనికి అంత్య సంస్కారములను నేర్పు విషయమున విముఖత చూపినందులకు లోకము ఒకవేళ నన్ను నిందించినను నిందించుకాక. కాని ఇతని దోషములను విన్న పిమ్మట వారందరూ విభీషణ నిర్ణయం యుక్తమే అని పలుకుదురు. ధర్మాత్మల్లో శ్రేష్ఠుడైన శ్రీరాముడు విభీషణి యథార్థవచనములను మిగుల తృప్తి చెందెను. పిదప మాట నేర్పరి అయిన ఆ ప్రభువు తన వచనముల అంతరార్థములను గ్రహింపగల విభీషణుతో ఇట్లు పలికెను. రాక్షసరాజా, నీ సహాయము వలన నేను విజయమును సాధించి తిని, అందువలన నీకు హితమును గూర్చుటయే నా కర్తవ్యము. కనుక సముచితమైన మాటల్నే నేను నీతో పలుకుదును, వాటిని శ్రద్ధగా వినుము. ఈ నిశాచరుడు ధర్మవిరుద్ధంగా ప్రవర్తించువాడు, అసత్యవాది అయ్యుండొచ్చు కనుక. కాని ఇతడు యుద్ధముల యందు తేజస్వి, బలపరాక్రమము కలవాడు అని ప్రసిద్ధి పొందినవాడు. ఇంద్రాది దేవతల చేతిలో కూడా ఇతడు పరాజితుడు కాలేదని తెలియచున్నది. మహాత్ముడు, బలసంపన్నుడు అయిన ఈ రావణుడు లోకకంటకుడే అయిన మాట యథార్థమే. కాని మరణాంతాని వైరాని అను ఆర్యోక్తిని బట్టి ఇతనిపై మనకు ఎట్టి వైరభావము ఉండరాదు. పైగా మన కార్యము నెరవేరినది కనుక ఇప్పుడు ఇతనికి అంత్య సంస్కారములను కావింపవలసినదే. ఇతడు నీకు వలె నాకును గౌరవార్హుడే. ధర్మజ్ఞ, నీ వలన ఈ దశగ్రీవుడు విక్షుప్తముగా అంత్య సంస్కారములను పొందుటకు అర్హుడు. దీని వలన నీ కీర్తి ఇనుమడించును. రఘువరుని మాటలను విన్నంతనే విభీషణుడు త్వరగా రావణునకు తగు రీతిలో దహనాది సంస్కారములను నెరపుటకు ఏర్పాట్లు కావించెను. మంచి గంధపు చెక్కలతో పద్మకములు, వట్టివేళ్లు మొదలగు సుగంధ ద్రవ్యములతో చితిని సిద్ధపరిచిరి. దానిపై వేదోక్త పూర్వకముగా ఒక మృగచర్మమును కప్పిరి. అనంతరము ఆ రాక్షసరాజునకు వేదమంత్రములతో అంచేష్టి ప్రవర్తిల్లేను. పిమ్మట ఆ రావణునకు పితృమేధ సంస్కారములను, చితిపై ముంచుట మొదలగు క్రియలను యథాక్రమముగా జరిపిరి. ఆ చితికి ఆగ్నేయ దిశయందు ఒక వేదికను నిర్మించిరి. ఆ వేదికపై పడమర భాగమున
గాహ్రపచ్చాగ్నిని, తూర్పు భాగమున ఆహ్వనీయాగ్నిని, దక్షిణ భాగమున దక్షిణాగ్నిని ప్రతిష్ఠించిరి. పిదప నేయి పెరుగు కలిపిన హవిస్సును స్రవము ద్వారా చితియందు ఆహుతిగా ఇచ్చిరి. రావణుని శవమునకు కాలకడ శకటమును ఉంచిరి. తొడల మధ్య భాగమున రోలును ఉంచిరి. చెక్క పాత్రలను, అరణులను, ముసలము మున్నగు స్థాళ్యాధికములను ఋత్విజులు యథాస్థానముల యందు ఉంచిరి. వేదశాస్త్ర విహితముగా క్రమముగా రాక్షసులు రాక్షసరాజైన రావణుని చితి సమీపములో పవిత్రమైన మేకను బలి ఇచ్చిరి. పిదప నేతితో తడిపిన పరిస్తరణములను ఉంచిరి. పిదప విభీషణుకు సహాయకులుగానున్న ఆ రాక్షసులు దిగాలు పడిన మనస్సులతో రావణుని కళేబరమును సుగంధ ద్రవ్యములతో, పూలమాలలతో, వివిధములకు వస్త్రములతో అలంకరించిరి. అనంతరము వారు కన్నీరు గాచుచు ఆ శవంపై పేలాలను చల్లిరి. పిమ్మట విభీషణుడు విక్షుప్తముగా చితికి నిప్పంటించెను. తదుపరి విభీషణుడు స్నానమాచరించి తడి బట్టలతోనే తెల్లలను, గరికపోచలను చేతిలో ఉంచుకొని శాస్త్రోక్తముగా తర్పణ విధులను గావించెను. పిమ్మట అతడు శిరస్సును వంచి అన్నకు నమస్కరించి అచట చేరియున్న స్త్రీలను మృదువచనములతో పదే పదే ఓదార్చి, మీరు ఇంక లంకకు వెళ్ళుడు అని వారితో పలికెను. వెంటనే ఆ రాక్షస స్త్రీలు లంకానగరంలో ప్రవేశించిరి. వారు నగరమునకు వెళ్ళిన పిమ్మట విభీషణుడు రాముని చెంతకు చేరి వినమ్రుడై నిలబడెను. అప్పుడు శ్రీరామచంద్ర ప్రభువు సుగ్రీవ లక్ష్మణాదులతో సైన్యముతో కూడిన వాడై ఇంద్రుడు వృత్తాసుని వలె రావణుని వధించుట అనేటి కార్యమును పూర్తయినందులకు మిగుల సంతసించెను. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి యుద్ధకాండమునందు 114వ సర్గము సమాప్తం.